అమ్మా చిట్టి, రేపు నా చిన్నప్పటి స్నేహితులు మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు నేను చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం. ఏంటమ్మా, నీ చిన్నప్పటి స్నేహితులా రేపు మన ఇంటికి వస్తున్నారా? అవునా, నాకు కూడా వాళ్ళని చూడాలని ఉందమ్మా. తుని స్నేహితులు వస్తారు. రండి మింటూ చింటూ, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళయింది? ఎలా ఉన్నారు? రండి, ముందు లోపలికి వెళ్దాం. మింటూ చింటూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది. ఇంట్లో అందరూ బావున్నారా? అందరం బావున్నాం తుని. అవును, మనం కలిసి చాలా రోజులైంది తుని. అందుకే వచ్చాం. మేమందరం బాగున్నాం తుని. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావా? మేము బావున్నాం చింటూ. ఇదిగో మా అమ్మాయి చిట్టి. చిట్టి, ఎలా ఉన్నావు? అచ్చం మీ అమ్మలానే ఉన్నావు. నేను బాగున్నానంటీ. మీరెలా ఉన్నారు? బయట బాగా చలిగా ఉంది తుని. మంచు పడుతుంది. అవును మిట్టు, బాగా చలిగా ఉంది. చిట్టి, మా చిన్నప్పుడు చలికాలంలో మేము చలిమంట వేసేవాళ్ళం. అందరం ఆ మంట దగ్గరే చలి కాసుకుంటూ ఉండేవాళ్ళం. అవునవును, చలిమంట వేసుకుని చలి కాగుతూ ఉండేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు తుని. అవునా అమ్మా, ఇప్పుడు మీ స్నేహితులు కూడా ఉన్నారు. చలిమంట వెయ్యండి. మీరు ఎలా ఆ రోజులు గడిపారో నాకు చూడాలని ఉందమ్మా. రాతుని చలిమంట వేద్దాం. చిట్టి కూడా చూడాలని కోరుకుంటుంది కదా. అలా తుని, మిట్టు, చింటూ అందరూ కలిసి చలిమంట వేస్తారు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఆ రోజును గడుపుతారు. చిట్టి వాళ్ళ స్నేహాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. బయట బాగా చలిగా ఉండటంతో తుని తన స్నేహితుల కోసం బజ్జీలు వేస్తూ ఉంటుంది. మింటూ చింటూ, మీకోసం మిర్చి బజ్జీ వేశాను. మీకు ఇది ఎంతో ఇష్టమని నాకు తెలుసు. వేడివేడిగా తినండి. ఆహా, తుని, వేడివేడి బజ్జీలు ఈ సమయంలో తింటే భలే ఉంటుంది. తుని, చాలా ధన్యవాదములు నీకు. నా ఇష్టాలను ఇంకా గుర్తుపెట్టుకున్నావా తుని? సరే సరే, తినండి. అందరూ కలిసి వేడివేడి బజ్జీలను తింటారు. వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా తింటారు. అందరూ కలిసి ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు కలిసి తిరిగిన ఒక అడవిలోకి వెళ్తారు. వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న చెట్టు వద్దకు వస్తారు. చిట్టి, ఈ అడవిలోనే మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. ఇదిగో ఈ చెట్టు కాయలను కోసుకుని తినేవాళ్ళం. ఈ చెట్టంటే మాకు చాలా ఇష్టం. అందరూ వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ చెట్టు వైపు చూస్తూ ఉంటారు. ఆ చెట్టుతో వాళ్ళ బంధం చాలా ముడిపడి ఉంది. ఎంత బాగుందో ఈ చోటు. నాకు బాగా నచ్చింది. అమ్మా, నన్ను కూడా అప్పుడప్పుడు ఇక్కడ తీసుకురావాలి. చాలా బాగుంది ఈ చోటు. చిట్టి, ఇక్కడ మేము రోజంతా గడిపేవాళ్ళం. సరే చిట్టి, తీసుకొస్తానులే. చిట్టి,
మేము ఇక్కడే తింటూ ఇక్కడే సాయంత్రం వరకు ఉండేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ వస్తే బావుండు. సరే తుని, ఇంకా ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా అప్పుడేనా? ఇంకా కొంచెం సేపు ఉందామమ్మా. చిట్టి, మనం మళ్ళీ వద్దాం. నేను నిన్ను మళ్ళీ తీసుకొస్తాను, సరేనా? అని చెప్పి అక్కడి నుంచి తుని ఇంటికి తీసుకెళ్తుంది. సరే తుని, ఇంకా ఆలస్యం అవుతుంది. ఇంకా మేం బయలుదేరతాం. అప్పుడే వెళ్తారా? ఇంకా కొన్ని రోజులు ఉండి వెళ్ళండి. మీరు చాలా రోజుల తర్వాత కలిశారు కదా. చిట్టి, నీ కోసం మళ్ళీ నేను వస్తాను. ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కోసమైనా ఇంటికి వెళ్ళక తప్పదు. ఈసారి నేను వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తాను, సరేనా? మింటూ చింటూ కొన్ని రోజులు ఉంటారు అనుకున్నాను, కానీ పిల్లలు ఏడుస్తారు అని అంటున్నారు కదా. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈసారి వచ్చేటప్పుడు పిల్లల్ని తప్పకుండా తీసుకురండి. మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈరోజు నేను మర్చిపోలేను. చింటూ మింటూ అక్కడి నుంచి బయలుదేరతారు. అమ్మా, నీ స్నేహం చాలా గొప్పది. చాలా రోజుల తర్వాత కలిసిన ఎంతో ప్రేమగా ఉన్నారమ్మా. అవును చిట్టి, వాళ్ళని చూసి చాలా రోజులైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చిట్టి, మేము ఎంత దూరంగా ఉన్నా మా మధ్య ప్రేమ అలానే ఉంటుంది. చిట్టి వాళ్ళ స్నేహాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. ప్లీజ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.